రైట్ టీవీకే సంబంధించినటువంటి పార్టీ మీటింగ్లో విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 31 మంది కూడా మృతి చెందినట్లు కూడా అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ అటువంటి అధికారులు ఏమంటున్నారు, వైద్యులు ఏమంటున్నారు? టీవీకే సమావేశంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా పార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు కూడా టీవీకే అధ్యక్షులు విజయ్ అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో భారీ ఎత్తున ప్రతిష్టాట ఘటన చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 35 మందికి పైగా ఉన్న సమాచారం మేరకు 35 మందికి పైగా మృతి చెందినట్టుగా అధికారులు అయితే పేర్కొంటారు. అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదే కాకుండా దాదాపు 50 మందికి పైగా క్షతగాతులు గాయపడిన వారు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్టు కూడా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే తమిళనాడులోని కరూరు ఆసుపత్రికి క్షతగాతులందరినీ కూడా కరూరు ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా యావత్ రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉంది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రాతిపదికన సహాయక చర్యలు చేయమని చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అలాగే రేపు క్షతగాతులను పరిశీలించే పరామర్శించే పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. అదే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని చెప్పేసి సీఎం స్టాలిన్ పదే అధికారుల నుంచి ఆదేశిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ఘటన వాస్తవాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే దిశగా కూడా అధికారులు అలాగే పోలీసు అధికారులందరూ కూడా ఘటనా స్థలాన్ని చేరుకునే పరిస్థితి అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఇవాళ సమావేశం జరగాల్సిన దాదాపు 4 గంటలకు జరగాల్సిన సమావేశం దాదాపు 6 గంటల పాటు ఆలస్యం అయింది విజయ్ సమావేశానికి రావడానికి. ఈ ఆలస్య కారణంగానే అభిమానులు ప్రజలందరూ కూడా నిరీక్షించారు. మధ్యాహ్నం నుంచి నిరీక్షిస్తున్నారు. విజయ్ వస్తారా కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే నిరసించారు. అయితే ఈ దాదాపు 7:30 ఆ ప్రాంతంలో సమావేశానికి చేరుకున్నట్టు విజయ్ రావడంతోనే ఒక్కసారిగా అభిమానులు కార్యకర్తలు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తోపులాట్లు తొక్కిసలాట్లు అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు ఈ తొక్కిసలాట్లు దాదాపు 35 మంది ప్రస్తుత అంచనా ప్రకారం 35 మంది అని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ అయితే జరగలేదు. ఇంకా ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. మృతుల్లో చిన్నపిల్లలు దాదాపు 8 మంది పైగా మృతి చెందినట్టు కూడా ప్రాథమికంగా తెలిసింది. అలాగే 16 మంది మహిళలు మృతి చెందినట్టు కూడా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే తీవ్రంగా గాయపడిన వారిని మాత్రం హాస్పిటల్ తరలించి చికిత్స అయితే చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.